ఓవరాల్‌గా ఈ 43 రోజుల షట్‌డౌన్ వల్ల అమెరికాకు ఎంత డబ్బు నష్టం జరిగి ఉండొచ్చు? అండ్ ఒక్క రోజు షట్‌డౌన్‌కి కూడా ఎంత ఖర్చవుతూ ఉంటుంది? అంటే గత షట్‌డౌన్‌కు $13 బిలియన్ నష్టం వచ్చిందని ఒక అంచనా వేశారు. గత షట్‌డౌన్‌కు. మరి ఇప్పుడు దరిదాపు లాంగెస్ట్ షట్‌డౌన్. స్టార్టింగ్‌లో అనుకున్నారు ఇది ఎక్స్టెండ్ అవుతా ఉంటే నష్టపడతా ఉంది అమెరికన్ ఎకానమీ అనుకున్నారు. మొన్న ఇది షట్‌డౌన్ కాకముందు 1-2 రోజుల షట్‌డౌన్ కావచ్చు, అంగీకారానికి వస్తుర్రు. నవంబర్ 9th నాడు ఒక అంగీకారానికి వచ్చారు. నవంబర్ 10th నాడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించారు. నవంబర్ 12th సెనెట్ కూడా ఆమోదిస్తారని ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నప్పుడే $17 బిలియన్ నష్టం రావచ్చు అని అనుకున్నారు. కాబట్టి ఎంత నష్టం వచ్చిందని మనకు రేపు కానీ ఎల్లుండి కానీ మనకు కంప్లీట్ ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. కానీ అబౌవ్ $17 బిలియన్ వచ్చే అవకాశం అయితే అనుకోవచ్చు మనం. ఇప్పుడు అమెరికా దేశ ఆదాయం జీడిపి ఎంత మేరకు తగ్గి ఉండొచ్చు అంటారు? అది మనకి ఏ మేరకు ప్రభావం పడుతుంది ఇండియా పైన? అది జీడిపి నిష్పత్తిలో మేజర్ పాయింట్లో ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ జీడిపి $30 ట్రిలియన్, నష్టం వచ్చేది $17 బిలియన్ అయితే దరిదాపు 1/100th. కాబట్టి అది పెద్ద లెక్కలో ఉంది కాదు. జీడిపి ఎఫెక్ట్ అయ్యేంత నష్టం ఉండదు. కాకపోతే ఈ మెకానిజమ్స్ అన్ని అంటే దరిదాపు డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్యాక్టివ్ కావటం వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో తేడా రావటం, సర్వీస్ సెక్టర్లో తేడా రావటం, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల కాస్త స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా. అటువంటిది ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ కూడా మొన్న ఒక ఎకనామిక్స్ డైరీలో ఒక న్యూస్ వచ్చింది. ఈ డిస్టర్బెన్స్ వల్ల 42 రోజుల ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్స్పోర్ట్స్ స్లో డౌన్ అయినాయని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి అది ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందని అది కూడా డెసిమల్ ఇంపాక్టే, మేజర్ ఇంపాక్ట్ కాదు. ఓకే, అయితే ట్రంప్ హయాంలో జరిగినటువంటి ఈ అమెరికా చరిత్రలోనే చూస్తే ఇది ఒక అతిపెద్ద షట్‌డౌన్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది జరగడానికి అసలు రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి మధ్య విభేదాలు అంత స్థాయిలో తారస్థాయిలో జరగడానికి మేజర్ ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటారు? వాస్తవానికి అమెరికన్ ఎకనామిక్ పాలసీస్లో గత 20-30 ఏళ్లుగా మన డెమోక్రట్స్ అధికారంలో ఉన్న, రిపబ్లిక్ అధికారంలో ఉన్న పెద్ద తేడా ఉండదండి. ఎందుకంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ని లేకపోతే ఉచితంగా ఇచ్చేటువంటి వాటిని ఎప్పుడు కూడా డిస్కరేజింగ్ సిచ్యువేషన్లో ఉంచుతారు అమెరికాలో. కాబట్టి ఏ పార్టీ వచ్చినా వాటికి రోల్ చాలా తక్కువ. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మొన్న న్యూయార్క్ గెలిచినటువంటి మమ్దాని ఈ రెండు పార్టీలకు భిన్నంగా కొన్ని ప్రపోజ్ చేశాడు. దానికి ఈ ప్రపోజ్ చేసినందుకే ట్రంప్ మమ్దానిని కమ్యూనిస్ట్ అన్నాడు. ఏందది అంటే మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్టు, తర్వాత న్యూయార్క్లో డౌన్ రావడానికి ఇల్లు పెద్ద సమస్యగా ఉంది కాబట్టి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఈ రెండు అన్నందుకే మమ్దాని మీద కమ్యూనిస్ట్ అని స్టాంప్ వేశాడు ట్రంప్. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, బ్యాడ్ డెమోక్రట్ ఈజ్ బెటర్ దాన్ కమ్యూనిస్ట్ అన్నాడు. అంటే డెమోక్రటిక్ తనకు అపోజిషన్ పార్టీ, ఇతను రిపబ్లికన్ ట్రంప్, తనకు అపోజిషన్ పార్టీ డెమోక్రట్లో చెడ్డ డెమోక్రటిక్ కూడా కమ్యూనిస్ట్ కన్నా మనం చూడన్నాడు. అంటే తన ఉద్దేశం ఏమిటంటే పేరుకు మమ్దాని డెమోక్రటిక్ తరపున పోటీ చేసినప్పటికీ ఆల్టర్నేటివ్ ప్రపోజల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ రొటీన్ అనుసరించేటువంటి విధానమైనటువంటి భిన్నమైన ప్రపోజల్స్ పెట్టాడు. కాబట్టి ఇవాళ డెమోక్రటిక్ రిపబ్లిక్ పెద్ద ఆర్థిక విధానాల్లో కానీ మిగతా వాటిలో కానీ పెద్ద తేడాలు ఉంటావు. మనం ఇప్పుడు రిపబ్లిక్ వచ్చినాక ఏం చూస్తున్నాం? రిపబ్లిక్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ టారిఫ్లు పెంచడం చూస్తున్నాం. రక్షణ బడ్జెట్ తగ్గించడం కానీ, లేదా ఇంకా ఇతర మేజర్ షిఫ్టింగ్ ఏమైనా ఉందా, ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా షిఫ్టింగ్ ఉందంటే మనకేం అవుపడు. ఇప్పుడు రెండు పార్టీలు ఇప్పుడు బిడెను రైతులు ఖర్చు చేస్తే దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చిండు ఖర్చులో. ఇప్పుడు ట్రంప్ కూడా 50% సబ్సిడీ చేయడానికి భిన్నాభిప్రాయం లేదు. మన షట్ డౌన్ వల్ల లేట్ అవుతుంది అందటం అనేటువంటి ఒక వరి తప్ప భిన్నాభిప్రాయం నేను వ్యవసాయం మీద ఎత్తేస్తున్నాను లేదు. తర్వాత అట్లాగే బిడెన్ టైంలో వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలో మనకు భారతదేశం గత 30 ఏళ్ళుగా ఏ విధానం అనుసరిస్తున్నామో ఇప్పుడు కూడా అదే విధానం అనుసరిస్తాం అన్నందుకే ట్రంప్ అభ్యంతరం చెప్తున్నాడు. వాళ్ళ సోయాబీన్ మనం కొనమని, వాళ్ళ మొక్కజొన్నని మనం కొనమని, ఇటువంటి వాటిని వాళ్ళకు మిగులు ఉన్నటువంటి మనల్ని కొనమని మనం ప్రెజరైజ్ చేస్తున్నాం. మనకు గిట్టుబాటు కాదు, మా వ్యవసాయం మూతపడుతుందని మనం రెసిస్ట్ చేస్తున్నాం. అమెరికాలో బిడెన్ ఉన్న అదే విధానం,
తర్వాత ట్రంప్ ఉన్న అదే విధానం. అట్లా తర్వాత అట్లాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో టారిఫ్ ఒకటి భిన్నంగా అవుపడింది మనకు. అట్లాగనే క్యాపిటల్ ఇంపోర్ట్స్, క్యాపిటల్ని అమెరికా రప్పించడం కోసం బిడెన్ కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి రమ్మన్నాడు, ట్రంప్ ఏం బెదిరించి రమ్మంటున్నాడు. ఇద్దరు రమ్మనే వాళ్ళే, కానీ బిడెన్ దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఎంకరేజ్మెంట్స్ ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి రమ్మన్నాడు. ట్రంప్ అట్లా కాదు, నేను టారిఫ్లు వేస్తా, నేను టారిఫ్లు వేయకుండా ఉండాలంటే మీరు మీ దేశాల్లో పెట్టే పెట్టుబడులు తీసుకొచ్చి మా దేశంలో పెట్టండి, మీ దేశాల పెట్టుబడులు పెట్టి మీ దేశాల్లో తయారు చేసి వస్తువులు మాకు అమ్ముతామంటే కుదరదు. అంటే దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటంటే కాస్త అర్థశాస్త్రం చదివిన వాళ్ళకి అర్థం అవుద్ది. అది కూడా చెప్పాలి నేను. ఏమిటంటే అట్లా బెదిరిస్తే జపాన్ నుంచి మేము ఒక $600 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. దేశాలకు మేము $700 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇతర దేశాలు కూడా అంతో ఇంతో మేము ఇన్వెస్ట్ చేస్తామంటారు. ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ని వాళ్ళ దేశం తీసుకోవాలని, ఎంప్లాయ్మెంట్ని కూడా వాళ్ళ దేశం తీసుకెళ్లాలని. అంటే ఇప్పుడు జపాన్లో, భారతదేశంలో, యూరోప్లో ఉత్పత్తి చేసే సంస్థలు వస్తువులు ఎక్స్పోర్ట్, సరుకులు ఎక్స్పోర్ట్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయిగా. జపాన్లో, యూరోప్లో ఎక్కడైతే సంస్థలు ఉన్నాయో అక్కడే ఉంటాయి కదా. కానీ ఈ సంస్థలే అమెరికాకి షిఫ్ట్ అయితే అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి అమెరికాకు క్యాపిటల్ బలవంతంగా టారిఫ్లు ఇచ్చి బెదిరించి మా దేశంలో పెట్టండి అంటే ఒప్పుకున్నామంటే మనం సంస్థలు చేసిపోయి అమెరికన్ ఎకానమీలో పెడితే అమెరికాలో పెట్టుబడులు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ క్యాపిటల్ షిఫ్టింగ్, ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ షిఫ్టింగ్ ఆల్సో ఫ్రమ్ అదర్ కంట్రీస్. అది దాని అనుకున్నటువంటి ఫిలాసఫీ. కాబట్టి ఎందుకు అట్లా చేస్తున్నాడు మరి ట్రంప్ అంటే గత 40 ఏళ్లుగా ప్రొడక్షన్ సెక్టార్ని నిర్లక్ష్యం చేశారు అమెరికన్స్. ఎందుకు నిర్లక్ష్యం చేశారు? తెలివి తక్కువలే నిర్లక్ష్యం చేయలే. ప్రొడక్షన్ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఫార్మా ప్రొడక్షన్ చేశారనుకోండి, ప్రొడక్షన్ చేస్తే పొల్యూషన్ ఉంటుంది, ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, తర్వాత ఎంప్లాయ్మెంట్, ఈ ఇష్యూస్ అని లేకుండా సర్వీస్ సెక్టర్ నుంచి అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను మన దేశం ఎగుమతి చేస్తేనేగా మన దగ్గర ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉందండి, ఐటీ ఇండస్ట్రీకి మన దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది? డెవలప్డ్ నేషన్ నుంచి పర్టికులర్గా ప్రిడామినెంట్గా అమెరికన్ ఎకానమీ నుంచి ప్రాజెక్టులు షిఫ్ట్ అయితేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే ఈ ఎక్స్పోర్ట్, ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ తగ్గించారు అనుకోండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గితే అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కరెక్ట్. మన వాళ్ళు తీసేస్తారు ఉద్యోగాల నుంచి. ఇప్పుడు క్యాపిటల్ ఇంపోర్ట్ చేసుకొని అమెరికాలో స్టార్ట్ చేయండి నేను అని చెప్పేది అందుకే. కాబట్టి అక్కడ క్యాపిటల్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ప్రొడక్షన్ క్యాపబిలిటీ పెరుగుతుంది. అంటే ఇతర దేశాల మీద ఆధారపడేది పెరుగుతుంది, తగ్గుతుంది. తగ్గటం వల్ల మరొక సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఏమిటంటే ఇవాళ మనకు ట్రేడ్ బ్యాలెన్స్ అమెరికా మైనస్లు ఉంది. ఆఖరికి ఇండియాలో కూడా మన ఎక్స్పోర్ట్స్ కన్నా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ దరిదాపు $43 బిలియన్ తక్కువ ఉన్నాయి. అంటే మనం మిగిలి ఉన్నాం. అట్లాగే చైనా నుంచి పోలిస్తే వాళ్ళు $243 బిలియన్ లోటు ఉన్నారు చైనా తోటి. అట్లాగే ఇతర దేశాలతో కూడా EU తోటి లోటు ఉన్నారు, కెనడా తోటి లోటు ఉన్నారు, అన్ని దేశాలతో లోటు ఉన్నారు. అంటే వాళ్ళు లోటు పోడాలంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ట్రేడ్ లో లోటు ఉన్నటువంటి పూడ్చుకోవాలంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెరగాలి. కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ అక్కడ తీసుకుపోయి ఎంప్లాయ్మెంట్ పెరిగించి అమెరికన్ ఉద్యోగాలు, అమెరికన్స్ కు ఉద్యోగిత పెరిగి తర్వాత ప్రొడక్షన్ పెరిగి ఇతర దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తే మన ఎక్స్పోర్ట్స్ తగ్గి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగితే బ్యాలెన్స్ అవుతుందని ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఈ అన్ని నేను చెప్పిన విధానాల్లో పెద్దగా ట్రంప్కు బిడెన్కి కానీ లేదా రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ కానీ పెద్దగా తేడాలు లేవు. ఇతర దేశాలని ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ని ఎక్స్ప్లాయిట్ చేయటంలో అందరిది ఒకటే పద్ధతి, ఒకటే ఫిలాసఫీ, అమెరికన్ ఫిలాసఫీ.